హాయ్ అండి, ఈరోజు వీడియోలో 36 సైజు బ్లౌజు టేప్ కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవచ్చు వీడియోలో చెప్తానండి. బ్లౌజ్ పీస్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ వేసుకున్నాను, క్లోజ్ సైడ్ నా సైడ్ వేసుకున్నానండి. మనము 36 సైజు బ్లౌజ్కి మీటర్ క్లాత్ అయితే ఉండాలండి. అంతకంటే తక్కువ అయితే మనకు అతికిలు ఎక్కువగా వస్తాయి, మీకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీటర్ క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది. కింద వైపు హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నానండి. తర్వాత మీరు బాడీ మెజర్మెంట్ ప్రకారము కొలతలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నడుము పొడవు, నడుము లూజు తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ కోసము. అలాగే నెక్ డౌన్ కూడా వాళ్ళకి ఎంత కావాలన్నది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. నాకైతే దూరంగా ఉన్న కస్టమర్ ఫోన్లో కొలతలు చెప్పారండి, దాని ప్రకారం నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. వాళ్ళకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ కావాలన్నారు. 15 ఇంచెస్ అంటే 1 ఇంచ్ కలిపి 16 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. 1 ఇంచ్ ఎందుకు కలిపానంటే మనకి కింద నడుము బద్ద కుట్టుకోవడం కోసము, పైన షోల్డర్ కుట్టుకోవడం కోసము 1 ఇంచ్ కావాలి కాబట్టి 16 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత వాళ్ళ నడుము వచ్చేసి 36 అండి. 36 అంటే మనకు 36కి 12 కలపాలి. మనకి 36కి 12 కలపగా 48 వస్తుందండి. 48 ఇంచెస్ వస్తుంది. 48 ఇంచెస్లో 4వ వంతు మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వెడల్పుకి మార్కింగ్ చేసుకోవాలి. 4వ వంతు అంటే మీకు 12 వస్తుందండి. చూసారు కదా, 48 4 భాగాలుగా చేస్తే 12 వస్తుంది. మీరు ఈ వచ్చిన 12ని బ్లౌజ్ వెడల్పుగా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. అంటే మనము డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకుంటున్నాము కాబట్టి 12 అంటే 24 అన్నమాట. 48లో సగం 24, బ్యాక్ పార్ట్కి 24, ఫ్రంట్ పార్ట్కి 24 కదండి. మనం డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నాం కాబట్టి 12కి మార్కింగ్ చేసుకున్నాము. ఈ విధంగా 2 మార్కింగ్లకి ఒక బాక్స్ కొట్టేసుకోవాలండి. తర్వాత కింద 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి బ్యాక్ పార్ట్ నడుము బద్ద కుట్టడానికి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్ డౌన్ అయితే అడిగానండి. నెక్ డౌన్ వాళ్ళకి తెలియదు అన్నారు, కానీ నడుము బద్ద అయితే చెప్పారండి. నడుము బద్ద అయితే వాళ్ళకి 4.5 కావాలన్నారు. 4.5కి మార్కింగ్ చేసుకుని 4.5కి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా కలిపానండి. 1/4 ఇంచ్ ఎందుకంటే మనకు నెక్ కుట్టుకోవడం కోసము. తర్వాత మీకు 2.5 మార్కింగ్ చేస్తున్నాను చూడండి. 2.5 అన్న మార్కింగ్ మనకి 36 బ్లౌజ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను నెక్ వెడల్పు వచ్చేసి 2.5, కింద వైపు కూడా 2.5 పెట్టాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్ కూడా ఒక బాక్స్ అయితే కొట్టేసుకోవాలండి. నేను ఎక్కువగా 36 సైజ్ బ్లౌజ్కి 2.5 ఇంచెస్ కొలతను ఎక్కువగా ఉపయోగిస్తానండి. ఫ్రంట్కి బ్యాక్కి కూడా మీకు అదే విధంగానో చెప్తానండి. ఈ విధంగా బాక్స్ కొట్టేసుకున్న తర్వాత మనకి నెక్ రౌండ్ బాగా తిరగడం కోసము ఈ మూల భాగాన్ని 1/2 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోండి. నెక్ రౌండ్ ఎక్కువ వద్దనుకున్న వాళ్ళకైతే 1 ఇంచ్ పెట్టవలసి ఉంటుంది. అలాగే మనం నెక్ రౌండ్ మార్కింగ్ చేసేటప్పటికి కొంచెం బయటికి ఈ విధంగా వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుంటే నెక్ రౌండ్ బాగా వస్తుందండి. మీకు నెక్ ఇంకా బాగా రౌండ్ తిరగాలంటే 1/2 ఇంచ్ దాకా పెట్టుకోవచ్చు. నేనైతే 1/4 ఇంచ్ మాత్రమే పెట్టాను. 1/2 ఇంచ్ దాకా కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకుంటే మనకి నెక్ డీప్ బాగా ఆనుతుందండి. తర్వాత షోల్డర్ 3 ఇంచెస్కి పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే చంక డౌన్ కోసం 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. 2 మార్కింగ్ కలిపి ఒక బాక్స్ కొట్టేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ కొట్టేసుకున్న తర్వాత మీకు చంక రౌండ్ కోసం కూడా 2 మార్కింగ్లు అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే ఈ మూల భాగాన్ని 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మూల భాగాన్ని చేసుకున్న మార్కింగ్ ఒక లైన్ అయితే కొట్టుకోండి. మనం 3 ఇంచెస్కి చేసుకున్న మార్కింగ్తో ఈ విధంగా రౌండ్ స్టార్ట్ చేస్తూ కొద్ది కొద్దిగా రౌండ్ తిప్పుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా చేస్తే మీకు హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వస్తుందండి. అదేవిధంగా షోల్డర్ మధ్య భాగానికి ఒక మార్కింగ్ తీసుకోండి. ఇది మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డాట్లకి మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ రావాలి కాబట్టి ఆ మార్కింగ్కి ఇటు సైడ్ 1/2 ఇంచు, అటు సైడ్ 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 3 ఇంచెస్ అయితే ఎవరికైనా సరిపోతుందండి. ఈ డాట్ వెడల్పు పొడవు కూడా ఏ సైజు వరకు అయినా సరే పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగానే మనము లైన్స్ కూడా కొట్టేసుకోవాలి. మనకి చంక డౌన్ కూడా 30 నుంచి 40 సైజు బ్లౌజ్ దాకా కూడా 6 పెట్టుకోవాలండి. శంక డౌన్ కూడాని
ఇది కూడా చంక రౌండ్ అన్నీ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం చంకలూజు మార్కింగ్ కోసం 1/2 ఇంచు పైన వైపున మార్కింగ్ చేశాను. ఒకసారి చూడండి. 1/2 ఇంచు వదిలేసి చంకలూజు మార్కింగ్ చేస్తున్నాను. నాకు కస్టమర్ అయితే చంకలూజు 9 ఇంచెస్ ఇచ్చారు. 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మనకి ఇది బాడీ ఫిట్టింగ్ మార్క్ ఉపయోగపడుతుంది. కింద నడుము కూడా మార్కింగ్ పెట్టుకోవాలండి. మనకి నడుము చుట్టుకొలత 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి 36 4 వంతు అయితే 9 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్కి 1 ఇంచు కలుపుకోవాలి. అంటే మనకి డాట్ కోసం 1 ఇంచు కలుపుకోమంటున్నాను. డబుల్ పోలింగ్ మీద ఉంది కాబట్టి మనం 1 ఇంచు కలుపుకుంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా వస్తుంది. 2 డాట్లకి 2 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కొట్టుకుని లైన్ మార్కింగ్ మీద మీరు స్టిచ్చింగ్ చేశారంటే బాడీకి ఫిట్టింగ్ మార్క్ కింద ఉపయోగపడుతుంది. ఇది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తేనే. ఇప్పుడైతే కట్ చేసేసుకోవడమేనండి. నేనైతే ఏమేమి కొలతలు తీసుకున్నానో మీకు ఇంకొకసారి చెప్తున్నాను. నేను బాడీ పొడవు అంటే బ్లౌజ్ పొడవు, అలాగే నడుము లూజు, చంక లూజు, నడుము బద్ద పొడవు 4 మార్కింగ్లతో బ్యాక్ పార్ట్ని అయితే నేను కట్ చేసేసానండి. ఈ విధంగా మనము ఈ 4 తెలుసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఏ విధంగా కట్ చేస్తాను ఇప్పుడు చెప్తానండి. మార్కింగ్ అది కూడా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన పీస్ని అయితే మనము ఈ విధంగా వేసుకోవాలండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేసుకుంటున్నాను. మనకు ప్రతి మూల పడిలాగా చూసుకోవాలి, ప్రతి వైపు కూడాని. చూసారు కదా, ప్రతి వైపు పడిలా వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ నెక్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ నెక్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టేసుకోండి. బ్యాక్ నెక్ రౌండ్ ఎంత వెడల్పు వచ్చిందో ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా అంతే వెడల్పు రావాలి కాబట్టి ఈ లైన్ ఇలా కొట్టుకోమని చెప్తున్నాను. ఈ విధంగా కొట్టుకున్న తర్వాత మనకి నెక్ డౌన్ వచ్చేసి అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ వచ్చేసి 6 కానీ 7 కానీ పెట్టుకోవచ్చు. నేను 6.5 ఇంచెస్ పెడుతున్నానండి. వాళ్ళు మరీ పెద్దది వద్దు, యావరేజ్గా పెట్టండి అని చెప్పారు. కొలత అయితే ఇవ్వలేదు కాబట్టి నేను 6.5 ఇంచెస్ పెట్టుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. బ్యాక్ పార్ట్ తీసేసి తర్వాత మనం ఈ మార్కింగ్ మీదే నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కూడా 1/2 ఇంచుతో ఈ విధంగా రౌండ్ మార్కింగ్ చేసుకోండి. కొంచెం బయటికి వచ్చే విధంగా 1/2 ఇంచు బయటకు వచ్చే విధంగా లైన్స్కి 1/2 ఇంచు బయటకు వచ్చే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ నెక్ కూడా అందంగా ఆనుతుందండి. అందుకని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 4.5 ఇంచెస్కి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టికి 4.5 ఇంచెస్కి పెట్టుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 14 ఇంచులు పెట్టానండి. అంటే మనం బ్యాక్ 16కి మార్కింగ్ చేసాం కాబట్టి ఇక్కడ 14 పెట్టాలి. అలాగే చంక దగ్గర 7 ఇంచెస్కి అయితే సరిపోతుంది. ఈ మార్కింగ్ పెట్టి మనము కింద షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మనం ఉక్సులు పెట్టి దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఆ డౌను మనం పొడవు చేసుకున్న మార్కింగ్ ఒకే లైన్ మీద వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా లైన్ అయితే కొట్టుకోవాలండి. తర్వాత ఈ మార్కింగ్ని మనం చంక దగ్గర పెట్టుకున్న మార్కింగ్కి కలపాలి. అప్పుడు మనకి షేప్ అయితే ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత కట్ చేసేసుకోవడమేనండి. ఈ కట్ చేసేసిన తర్వాత డాట్లను కూడా ఏ విధంగా మార్కింగ్ చేయాలో చెప్తాను. మీకు కనుక కటింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ మధ్య భాగానికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత మీకు ముందుగానే చెప్పాను బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు 2.5 ఇంచెస్కి 36 సైజ్ బ్లౌజ్కి దగ్గరగా కొలతలు ఉంటాయని. ఈ 2.5 ఇంచెస్ వెడల్పు అయితే మనకి డాట్ సరిపోతుంది అన్నమాట. నేను డబుల్ పోలింగ్ మీద కొలుసుకున్నప్పుడు 1.5 వచ్చింది కదండి. మనం మధ్యకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మధ్యకి మార్కింగ్ చేసుకున్న దగ్గర 1.5, ఇటు సైడ్ 1.5 అంటే మొత్తం కలిపి 2.5 వస్తుంది. అంటే మనకు డాట్ వెడల్పు 2.5 పెట్టాను అన్నమాట. అలాగే పొడవు కూడా 2.5 పెట్టానండి. చూసారు కదా, ఈ 2.5 మార్కింగ్ తోటే మొత్తం డాట్ అంతా మార్కింగ్ చేసేసి ఈ విధంగా లైన్స్ కొట్టేసుకుంటున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఉక్సులు పట్టి దగ్గర కూడా చెప్తాను. మెడ దగ్గర 1/2 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కింద వైపు నుంచి మనం చేసుకున్న మార్కింగ్ దాకా మడత పెడితే
ఆ మడత పెట్టిన మడతలో ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత పొడవు వచ్చేసి 2.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ 2 మార్కింగ్ కలిపి లైన్స్ కొట్టుకోవాలి. మనకి ఉక్సులు పెట్టి దగ్గర డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు వచ్చేలా ఉంటే సరిపోతుందండి. మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు పెడితే 1/2 ఇంచు వెడల్పు వస్తుంది. ఈ విధంగా ఉక్సులు పెట్టి దగ్గర డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1 ఇంచుకి మార్కింగ్ చేయండి పై వైపున. తర్వాత కింద వైపు నుంచి మార్కింగ్ దాకా మడత పెట్టి ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ తర్వాత మనకు పెద్ద డాట్ ఉంటుంది కదా, పెద్ద డాట్ నుంచి పై వైపు 2.5కి పెట్టండి మార్కింగ్. పెట్టుకున్న మార్కింగ్కి మనం చంక దగ్గర పైన పెట్టుకున్న మార్కింగ్కి లైన్స్ కొట్టి ఇటుపక్క 1/4 ఇంచు ఇటుపక్క 1/4 ఇంచు అంటే 1/2 ఇంచు వెడల్పు వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు కూడా ఒక విషయం చెప్పాలండి. ఈ డాట్కి దూరం 2.5, ఈ డాట్కి కూడా 2.5 వస్తుంది. ఈ డాట్కి కూడా 2.5 వస్తుందండి. ఇలాగ వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టు. చూసారు కదా. మీకు ఈ కొలతలతో కనుక మీరు 36 సైజు బ్లౌజ్ వారికి ఫ్రంట్ కట్ చేశారంటే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత చంక డౌన్ కోసం పై వైపు 3 ఇంచెస్ కింద వైపున 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. తర్వాత లోతు వచ్చేసి 1/2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని మార్కింగ్లకి ఈ విధంగా లైన్స్ అయితే కొట్టుకున్న తర్వాత కట్ చేసేసుకోవడం అండి. ఈ విధంగా మనము లోతు తీసామంటే ఉగ్గులు రాకుండా ఉంటుంది. అంతేనండి, మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి. నేనైతే ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు దాకా నేను లైనింగ్ కట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ బ్లౌజ్ పీస్ కట్ చేయడం చెప్తానండి.